ప్రజలు చేసే ఆందోళనల విషయంలో సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. పరీక్షా పేపర్ లీక్లకు వ్యతిరేకంగా విద్యా వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ ఢిల్లీలో పార్లమెంటు వైపు మార్చ్ చేసిన విద్యార్థులపై పోలీసులు తీవ్రమైన బలప్రయోగం చేశారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సీజీఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు అత్యంత కీలకంగా మారాయి. ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగే నిరసనలు, అలాగే శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసు విధుల ప్రాధాన్యత, ఈ రెండు అంశాలను దృష్టిలో ఉంచుకున్న సుప్రీంకోర్టు పలు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలేంటో ఈ స్టోరీలో చూద్దాం. జాతీయ స్థాయిలో పరీక్షా పేపర్ల లీక్ అంశంపై దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విద్యార్థులు చేపట్టిన నిరసనలపై పోలీసులు అతి బల ప్రయోగం చేశారంటూ దాఖలైన పిటిషన్ల బెంచ్ను సీజీఐ సూర్యకాంత్, జస్టిస్ జోయా మాల్యా బాక్షి, జస్టిస్ వి మోహన్ ధర్మాసనం ముందుకొచ్చింది. ఈ సందర్భంగా సీజీఐ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం ప్రకారం శాంతియుత, చట్టబద్ధమైన నిరసనకు పూర్తి హామీ ఇవ్వబడిందని, అది శాంతియుతంగా ఉన్నంత వరకు రాజ్యాంగ హక్కులుంటాయని, అలాంటి ఆందోళన జరుగుతున్నంతసేపు పర్వాలేదని సీజీఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ఒకవేళ హక్కుల పరిధిని అతిక్రమించి ఆందోళన తీవ్ర రూపం దాలిస్తే దాన్ని సెపరేట్గా విచారించాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఇది కేవలం ఢిల్లీ కేసు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా పోలీస్ ప్రోటోకాల్ ఏకరీతిన ఉండాల్సిందేనని సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. ఆందోళన జరుగుతున్నంత మాత్రాన లాఠీచార్జ్ చేయాలని కాదని, కానీ క్రమశిక్షణ కూడా ప్రజాస్వామ్య ప్రక్రియలో అంతర్భాగమని వ్యాఖ్యానించడం ఆసక్తి రేపుతోంది. ఇక గాయపడిన పోలీస్ కుటుంబాల తరపున న్యాయవాదిని కూడా విచారణలో పాల్గొనేందుకు కోర్టు అనుమతించింది. జస్టిస్ బాగ్చి వ్యాఖ్యానిస్తూ, పోలీసులకైనా విద్యార్థులకైనా గాయం సమాన ఆందోళన కలిగించే అంశమేనని, పోలీసులకు తగిన రక్షణ పరికరాలు ఎందుకు ఇవ్వలేదో రాష్ట్రాన్ని అడగాల్సి ఉంటుందన్నారు. గత శుక్రవారం సీనియర్ అడ్వకేట్ గోపాల్ శంకర్ నారాయణ ఈ అంశాన్ని సీజీఐ ధర్మాసనం ముందు ప్రస్తావించి, కొనసాగుతున్న నిరసనలు, పోలీసుల అతి బల ప్రయోగం ఘటనలను ఉదహరిస్తూ అత్యవసర విచారణ కోరారు. దానికి స్పందనగా కేసును చేపడుతామని సీజీఐ తెలిపారు. ఇటీవల జంతర్ మంతర్ నిరసనలపై పోలీసుల బల ప్రయోగంపై అడ్వకేట్ నరేంద్ర మిశ్రా ప్రస్తావించిన లేఖ పిటిషన్ను సీజీఐ విచారణకు స్వీకరించడానికి నిరాకరించారు. కోర్టు నిబంధనలకు అనుగుణంగా దాఖలైన పిటిషన్ కోర్టు ముందు లేదన్న కారణంతో దాన్ని విచారణకు టేకప్ చేయలేదని చెప్పారు. ఇరవైవ తేదీన విద్యా వ్యవస్థలో సమస్యలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ విద్యార్థులు, పౌరులు పార్లమెంట్ వైపు మార్చ్ చేశారు. దీన్ని భారీ పోలీస్ మోహరింపు, బారికేడింగ్, బాష్పవాయువు, లాఠీచార్జ్, భారీ అరెస్టులతో ఎదుర్కొన్నారని పిటిషన్ ఆరోపిస్తోంది. బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163పై అభ్యంతరం వ్యక్తం చేయడం గమనించాల్సిన అంశం. పాత సీఆర్పీసీ సెక్షన్ 144కు ప్రత్యామ్నాయంగా వచ్చిన ఈ సెక్షన్ను పదే పదే ప్రయోగిస్తూ రోలింగ్ ప్రొహిబిటరీ ఆర్డర్స్ విధిస్తున్నారని, శాంతియుత సమావేశ హక్కును పోలీసులు అనుమతి తప్పనిసరి చేసే వ్యవస్థగా మార్చేశారని పిటిషన్ వాదిస్తోంది. అలాగే దేశ సార్వభౌమత్వం, సమగ్రతకు హాని కలిగించే చర్యలను నేరంగా పరిగణించే సెక్షన్ అస్పష్టంగా, అతి విస్తృతంగా ఉందని, శాంతియుత రాజకీయ అసమ్మతిని నేరంగా మార్చే అవకాశం ఉందని, భావ ప్రకటన స్వేచ్ఛను ఇది తుత్తునియలు చేస్తోందనే ఆరోపణ వచ్చింది. ఆ పిటిషన్లో మరో బలమైన వ్యాఖ్య కూడా ఉంది. 20వ తేదీ ఘటనల తీవ్రతను, జలియన్ వాలాబాగ్ మారణకాండతో పోలుస్తూ నేటి యువత నిరుద్యోగం, ఖరీదైన విద్య, ఒంటరితనం, తమ ప్రభుత్వం నుంచే ద్రోహానికి గురవుతున్నామన్న భావనతో బాధపడుతున్నారని పేర్కొంది. మరోవైపు ఈ కేసు కేవలం నీట్ పరీక్షను దృష్టిలో పెట్టుకుని 20వ తేదీ ఘటనకు మాత్రమే పరిమితం కాదన్న భావన సర్వత్రా వ్యాపిస్తోంది. పోలీసుల జవాబుదారీతనం, శాంతియుత సమావేశ హక్కు నియంత్రణ, బలప్రయోగ అధికారాల వినియోగంపై దేశవ్యాప్తంగా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సీజీఐ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలు భవిష్యత్తులో దేశవ్యాప్తంగా నిరసన నిర్వహణపై ఏకరీతి ప్రోటోకాల్ దిశగా కీలక పరిణామం కావచ్చు అంటున్నారు. అలాంటి సమయంలో గాయపడిన పోలీసుల కుటుంబాలకు ధర్మాసనం స్థానం కల్పించడం ఇది ఏకపక్ష విచారణ కాదని, ఇరువైపుల వాదనలను పరిగణలోకి తీసుకుంటామని సంకేతమే అంటున్నారు. తదుపరి విచారణలో అన్ని పిటిషన్లు కలిపి వినబోతున్న నేపథ్యంలో ఈ కేసు రాబోయే రోజుల్లో జాతీయ దృష్టిని ఆకర్షించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.